ముందస్తులో ఉన్న భవనాలను ఖాళీ చేయించే పనిలో ఉన్నామని చెప్పారు. హుస్సేన్ సాగర్ ఇన్ఫ్లో 4,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 4,000 క్యూసెక్కులు ఉందని మంత్రి తెలిపారు. నేడు రేపు జంట నగరాల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్టు తెలిపారు. రాత్రి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పరిస్థితిపై అధికారులతో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. అంతకుముందు జీహెచ్ఎంసీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాని నరసింహారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్, ఇతర నేతలు, ఉన్నతాధికారులతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే 100 నెంబర్కు ఫోన్ చేయాలని కోరారు. డాక్టర్లకు ఓడికొచ్చిన బాగలేకపోతే అయ్యా అలంగాల మీద పడ్డా అయ్యా అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడితే దేవులాడి బతికి ఉండదని అనుకుంటున్నాను. చెప్పలేము, తీర్థం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా పెడతాడు. బాధపడదు, భయపడదు, ఏదో ఎత్తుకుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం శ్రమంతా పెడతాం. పిల్లలకు నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. మొదలైన దొరకాలి, మొత్తం దాన్ని చూద్దాం. పిల్లలను ఇల్లుది నువ్వు చెప్పినావు, నాకు అర్థమైంది.